హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చిలకడ దుంపతో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపిస్తానండి. స్వీట్ నోట్లో పెట్టుకున్నారంటే అలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఇక్కడ 4 స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి. ఇవి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. మనకి అసలు గట్టిగా ఉండకూడదండి, చాలా మెత్తగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలండి మెత్తగా. ఈ విధంగా మొత్తం కూడా పీల్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా స్మాషర్తోని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అసలు ఉండలనేవి ఉండకూడదు, మొత్తం కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలండి మనకి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న చిలకడ దుంపలకి 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ తక్కువగా తింటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ వాటర్ కూడా వేసి మొత్తం బెల్లం అంతా కూడా బాగా ఉండలనేవి లేకుండా కరిగితే సరిపోతుందండి. మనకి ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ ఉండలనేవి కరిగితే సరిపోతుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టారంటే మనకి బెల్లం అనేది గట్టిపడిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మంట ఉంచాలండి, అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోండి. ఇది కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 2 స్పూన్స్ షుగర్ వేసి 4 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. 2 మినిట్స్ అనేది పక్కన వదిలేస్తే బాగా చల్లారిపోతుందండి. చూడండి, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్ని బాల్స్లా చేసుకోండి. మనం ఈ బాల్స్తో బూరెలు వేసుకోవచ్చండి, లేదంటే బొబ్బట్లోకి స్టఫ్ కింద పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఇలా కూడా తినేచ్చండి. ఇప్పుడు మనం దీన్ని కొబ్బరిలో ఈ విధంగా డిప్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ స్వీట్ అయితే నచ్చుతుందండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.